హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం. సో ఇవాళ మనం వచ్చేసాం కోల్స్ పార్క్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. దీని లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి శరత్ సిటీ మాల్ కొంచెం క్రాస్ చేసి ముందుకు వస్తే ఇక్కడ ఉంటుంది కోల్స్ పార్క్. అండ్ వీళ్ళకి బయట పార్కింగ్ ఉంది అండ్ బేస్మెంట్ పార్కింగ్ కూడా ఉంది. సో కోల్స్ పార్క్ is famous for its biryanis, mainly mutton biryani and chicken mandi. సో అండ్ ఇట్స్ ఆల్సో ఫేమస్ ఫర్ సీ ఫుడ్. ఒకవేళ మీరు ఏమైనా సీ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఫిష్ని లైవ్గా మీ ముందు తెచ్చి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంటారు. మొత్తం ఐస్లో ఫిషెస్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫిష్ని వాళ్ళు కుక్ చేసేస్తారు. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ సీటింగ్ ఏరియా. పైన కూడా ఉంటుంది, కింద కూడా ఉంటుంది. పైనది రెనోవేషన్లో ఉందనుకుంటా, వాళ్ళు ఇందాకే చెప్పారు. సో మేము కింద సీటింగ్ ఏరియాలో పెద్ద టేబుల్లో కూర్చున్నాము. అందరం సరిపోయేటట్టు మంచిగా పెద్ద టేబుల్ ఒకటి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి వీళ్ళ మెనూలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఏదో మండీ ఫెస్టివల్ టైప్ జరుగుతుంది. సో దాని మెనూ సపరేట్గా పెట్టారు. సో ఈ వైడ్ రేంజ్ ఆఫ్ మెనూస్లో సూప్స్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టార్టర్స్ తర్వాత బార్బిక్యూస్ అండ్ గ్రిల్స్, చైనీస్ ఐటమ్స్ తర్వాత మండీస్, బిర్యానీస్ అండ్ మెనీ మోర్. ఈవెన్ దే హ్యావ్ డిజర్ట్స్ ఎక్సెట్రా. అండ్ బిర్యానీస్లో జాఫ్రానీ చికెన్ బిర్యానీ అండ్ జాఫ్రానీ మటన్ బిర్యానీ రెండు చాలా బాగుంటాయి. మా డాడీ రికమెండేషన్ ఇది. సో నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. సో చూద్దాం ఎలా ఉందో. బిర్యానీస్తో పాటు వీళ్ళ దగ్గర బర్గర్స్, పిజ్జాస్ అండ్ మెనీ మోర్ కెఫే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ దోస్ అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ వీళ్ళకి ఒక బ్యాంకెట్ హాల్ కూడా అవైలబుల్ ఉంది 80 సీటింగ్ కెపాసిటీతో. So yeah, food is the magic that turns simple ingredients into unforgettable experiences, sparkling joy with every bite. సో మేము ఆర్డర్ ఇచ్చేసాము తందూరి చికెన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ తందూరి చికెన్, ఏదో వేరే అమృత్సరి తందూరి చికెన్ అంట, అది చెప్పాము. దాంతోపాటు చిల్లీ చికెన్ చెప్పాము స్టార్టర్స్లో. అండ్ మెయిన్ కోర్స్లో వీ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ జాఫ్రానీ బిర్యానీ, మటన్ జాఫ్రానీ బిర్యానీ అండ్ చిన్న చికెన్ మండి ఆర్డర్ చేస్తున్నాం టేస్ట్ చేద్దామని. అండ్ మండి అని చెప్పగానే ఇది చూడండి, వీళ్ళ మండి సీటింగ్ కూడా ఉంటుంది సపరేట్గా ఇలా క్యాబిన్స్లో. అండ్ ఇటు వచ్చేసి వీళ్ళకి వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సమ్ మోర్ క్యాబిన్స్. సో ఇక్కడ వీళ్ళ టీవీలో ఫుడ్ ఐటమ్స్ని డిస్ప్లే చేస్తున్నారు పిక్చర్స్. చాలా డెలీషియస్గా కనిపిస్తుంది ఫుడ్ చూడ్డానికే. టేస్ట్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో రివ్యూ కూడా చెప్తాను. సో మనం ఏం ఆర్డర్ చేసినా మినిమం ఒక 15 to 20 minutes వెయిట్ చేస్తే వేడిగా మన టేబుల్ మీద తెచ్చి సర్వ్ చేసేస్తారు. సో చూస్తుండగానే మన వేడి చిల్లీ చికెన్ వచ్చేసింది. ఎంత బాగుందో చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మన అమృత్సరి తందూరి చికెన్. ఇది గ్రీన్ చట్నీతో పాటు ఇచ్చారు. ఇది కూడా సూపర్ ఉంది చూడడానికి. సో ప్లేట్లో వేసేసుకున్నాను. ఫస్ట్ చిల్లీ చికెన్తో స్టార్ట్ చేద్దాం. చిల్లీ చికెన్ ఒక బైట్ తీసుకొని ఎలా ఉందో చెప్తాను చూడండి. వావ్, చిల్లీ చికెన్ టేస్ట్ చాలా బాగుంది. స్పైసీగా క్రేజీ ఉంది. ఎలా ఉండాలి చిల్లీ చికెన్ అంటే ఏంటి, స్పైసీ ఉండాలి. సో అలాగే ఉంది, స్పైసీగా, కొంచెం చైనీస్ కదా, కొంచెం సాసీగా బాగుంది, చాలా బాగుంది. సో నవ్ ఇట్స్ అమృత్సరి తందూరి చికెన్ టర్న్. చిల్లీ చికెన్ని స్టైల్గా స్పూన్ అండ్ ఫోక్తో తిన్నా కానీ అమృత్సరి తందూరి చికెన్ అలా తింటే మీరు అందరు నవ్వుతారు. సో చేత్తో తిందాం డైరెక్ట్గా. చాలా పెద్ద బయట వచ్చేసింది నోట్లో. సో రెగ్యులర్ తందూరి చికెన్ ఎలా అంటే డ్రైగా అలా ఉంటుంది. కానీ ఈ అమృత్సరి తందూరి చికెన్కి బాగా మసాలా ఉండి కొంచెం డ్రై కాకుండా వెట్గా జ్యూసీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది కూడా స్లైట్ స్పైసీ ఉంది, ఎక్కువ స్పైసీ కాదు, స్లైట్ స్పైసీ. అండ్ ఓవరాల్గా స్టార్టర్స్ అయితే చాలా నచ్చాయి నాకు. అండ్ స్టార్టర్స్ తింటుండగానే మన చికెన్ జాఫ్రానీ బిర్యానీ వచ్చేసింది టేబుల్ మీదకి. సో ఇది కూడా టేస్ట్ చేసేద్దాం రండి. సో నాకు ఇష్టమైన మంచి చికెన్ ముక్క వేశారు. నాకు ఇలా కొంచెం చెస్ట్ పీసెస్ చాలా ఇష్టం, అది వేశారు విత్ మంచిగా రైస్ అండ్ మసాలా. రండి టేస్ట్ చేద్దాం. సో బిగ్ బైట్. సో జాఫ్రానీ చికెన్ బిర్యానీ, ఐ లైక్డ్ ఇట్. సో మై రేటింగ్ ఇస్, నాకు ఐ హ్యావ్ ఈటన్ బెటర్ చికెన్ బిర్యానీస్. సో ఐ రేట్ దిస్ 3.5 out of 5. సో బట్ టేస్ట్ వాజ్ రియలీ గుడ్, నచ్చింది బాగా. సో లెట్స్ గో టువర్డ్స్ అవర్ నెక్స్ట్ ఐటమ్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జాఫ్రానీ మటన్ బిర్యానీ. కానీ ఏ మాటకా మాట క్వాంటిటీ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు. రైస్ అండ్ పీసెస్ కూడా ఎన్ని మటన్ పీసులు వచ్చాయో నా ప్లేట్లోనే ఒక 4-5 వచ్చాయి. నాకే కాదు అందరికీ మంచిగా 4-5 మటన్ టెండర్గా కుక్ అయిన పీసెస్ వచ్చాయి. సైజు కూడా మరీ చిన్నగా ఏం లేదు, ప్రాపర్ సైజు ఉంది మటన్. అండ్ ఎంత టెండర్గా ఉందో, ఇలా అంటుంటే అలా ఊడిపోయింది మటన్ అయితే. అండ్
టేస్ట్ చేద్దాం. సో నా చెయ్యి టోటల్గా తిరగదు, అందుకే ఇలా తినాల్సి వస్తుంది. నాకు ఇలా హ్యాండ్ ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుండి, సో తప్పుగా అనుకోకండి. సో మటన్ బిర్యానీ నాకు చాలా నచ్చింది. చికెన్ తిన్న తర్వాత మటన్ తింటున్నా కదా, సో చికెన్ని మటన్తో కంపేర్ చేసానో ఏంటో తెలియదు, బట్ నాకైతే చాలా నచ్చింది మటన్ బిర్యానీ. సో నా రీసెంట్ టైమ్స్లో నేను తిన్న బెస్ట్ మటన్ బిర్యానీ అని చెప్పొచ్చు. కట్టాతో కూడా ట్రై చేద్దాం. మమ్మీని అడిగి కట్టా కూడా తీసుకున్నాను. సో లెట్స్ టేస్ట్ విత్ కట్టా ఆల్సో. కట్టాతో కూడా బాగుంది, బట్ కట్టా కాకుండా ప్లెయిన్గా ఎంత బాగుంది తెలుసా. జాఫ్రానీ మటన్ బిర్యానీకి డెఫినేషన్ అన్నట్టుంది. సో మై టాప్ 3 ఫేవరెట్ బిర్యానీస్లో యాడ్ అయిపోయింది ఇది. మై ఫస్ట్ ఇస్ నవాబ్స్, సెకండ్ ఇస్ దిస్ వన్, అండ్ థర్డ్ ఇస్ మందార్. అండ్ ఈ గ్యాప్లోనే మనం చెప్పుకున్న చికెన్ మండి వచ్చేసింది. చిన్న పోర్షన్ చెప్పుకున్నాం ఊరికే టేస్ట్ కోసం. ఇంత తిన్నాక జస్ట్ కొంచెం టేస్ట్కి తిందాం అనుకున్నాం అంతే. మా డాడీ చెప్పారు ఇది కూడా చాలా బాగుంటుందని, అందుకే ఒకసారి టేస్ట్ చేద్దాం. మంచి చికెన్ ముక్క ఇచ్చారు, చూడ్డానికి చాలా బాగుంది చికెన్ పీస్. సో చికెన్ పీస్ తీసుకొని కొంచెం మయోనీస్లో డిప్ చేసుకొని తిందాం. లైక్ ఇట్ వాజ్ సో డిఫరెంట్, వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ చికెన్ మండి తిన్నా ఫస్ట్ టైం. నేను ఎక్కడ మండి తిన్నా ఒకటే టేస్ట్, కామన్ టేస్టే ఉంటుంది. ఇక్కడ లైక్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉండింది. ఘీ ఫ్లేవర్ ఉండింది వెరైటీగా. నేను ఘీ ఫ్లేవర్ ఉన్న చికెన్ మండిని ఎప్పుడూ తినలేదు. యాక్చువల్లీ ఘీ ఫ్లేవర్ ఉన్న మండినే ఎప్పుడు తినలేదు. సో అలా కరిగిపోతూ నోట్లో చాలా బాగుంది మండి కూడా. హైలీ రికమెండెడ్. బిర్యానీ కావాలంటే బిర్యానీ తినండి, మండి కావాలంటే మండి తినండి. సో ఫైనల్ టచ్ మౌత్ ఫ్రెషనర్ వేసేసాం. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం. సో ఫుడ్ వాజ్ మొత్తం ఓవరాల్గా for me it was a 4.5/5, and this restaurant came into my top favorite restaurants list. So my first favorite is Nawab's, and ippadi nunchi for me this is my third favorite. Second నేను చెప్పను, ఇంకెప్పుడైనా వ్లాగ్లో చూపిస్తాను. సో అదండి మన ఇవాల్టి కోల్స్ పార్క్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.